హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? చూడండి, ఇది ఇడ్లీ రుబ్బు ఉంటుంది కదండి. ఇడ్లీ రుబ్బులోని సగ్గుబియ్యం ఇంకొక రవ్వ కలిపాను. అది నేను లెంత్ వీడియోలో పెడతాను చూడండి. చూడండి, ఇవేమో ఆనియన్స్ పచ్చిమిర్చి వేయకుండా వేసాను, ట్రై చేశాను అనమాట. చిన్నపిల్లలు ఎవరైనా తిన్నా కానీ ఇలాగా. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, సోడా ఉప్పు ఇవన్నీ కలిపి చేశానండి. చూడండి, అసలు ఆయిల్ కూడా లేదండి. చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందో, ఆయిల్ లేకోకుండాను. ఇవి కూడానండి, ఇవి కూడా అంతే ఉన్నాయి. కాలుతుంది, ఇప్పుడే తీసాను. అస్సలు ఆయిల్ లేదండి. మంచిగానండి, ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదండి, మంచిగా తినొచ్చు. ఇదిగో ఇది నల్లగారం అంటారు కదండి, అది కొంచెం ఉంటే పెట్టాను. మీకు ఏది ఉంటే అది తినేయచ్చండి. మీకు అవైలబుల్గా చట్నీ ఇదే తినాలి అని రూల్ ఏం లేదు. నేనైతే ఇదిగో కొబ్బరి చట్నీ చేశానండి. మీకోసం ఒక టేస్ట్ చూసి చెప్తాను. అబ్బా, ఎమ్మిగా క్రిస్పీగా తగులుతుందండి. సగ్గుబియ్యం ఉన్నాయి కదా పెద్దవి, చాలా టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఈవినింగ్ స్నాక్స్గా కూడా మనము ఇచ్చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి?